నమస్తే. ఈరోజు మీ ముందుకు ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్రకు సంబంధించి ఆహ్, 1857 అంటే సిపాయిల తిరుగుబాటు ఆ టైంలో 1857లో జరిగినటువంటి ఆంధ్రదేశంలో ఆహ్, ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు ప్రభావం ఏ విధంగా ఉంది అనేది చూద్దాము ఈ టాపిక్కు. మనకి భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది జరగడం జరిగింది. మీరట్ మరియు ఢిల్లీ ఇది బేస్ చేసుకొని మీరట్‌లో ఎప్పుడైతే ఈ మే 10న సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయిందో, ఆ కొన్ని రెజిమెంట్‌ల్లో కొంతమంది సిపాయిలు ముఖ్యంగా ఈ మంగల్ పాండే ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగేది. అది ముఖ్య కారణాలు కూడా మనం ఇండియన్ హిస్టరీలో చదివి ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమైన తక్షణ కారణం ఏంటంటే, ఈ యొక్క పంది కొవ్వు, ఆవు కొవ్వు పూసినటువంటి తూటాల యొక్క పైనున్నోటిని కాయతో నోటితో లాగి ఆ యొక్క తూటాలను గన్నులో పెట్టి పేల్చాల్సి ఉంటుంది. దానికి ఆవు హిందువులకు పవిత్రమైనది. అదేవిధంగా పంది కొవ్వేదైతే పూసిందో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిపాయిల్లో పందిని వీళ్ళు అసహ్యించుకుంటారు. దానివలన అది వాళ్ళు ఆ నోటితో కొరకడానికి వాళ్ళ యొక్క మత సాంప్రదాయానికి చాలా విరుద్ధంగా ఉంది. ఆవు కొవ్వు ఈ హిందువులకు చాలా ఇది గూడా హిందూ సాంప్రదాయాలకి వ్యతిరేకం కనుక వాళ్ళు నిరాకరించటం, దానితో తిరుగుబాటు చేయటం. అక్కడి నుంచి మెయిన్ తిరుగుబాటు అనేది జరిగింది 1857లో మే 10న మీరట్ నుంచి ఈ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ తిరుగుబాటుకి ఆహ్, నాయకుడిగా లేదా బా వాళ్ళకి మెయిన్‌గా సపోర్ట్‌గా ఈ బాదుషా ఎవరైతే ఉన్నారో అక్బర్ లాస్ట్ మొఘల్ చక్రవర్తి ఉండ ఉండడం జరిగింది. బహదూర్ ఈ సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరిగింది. కానీ ఇది ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ముఖ్యంగా సర్కార్ జిల్లాల పైన అదేవిధంగా దత్త మండలాల పైన ఏ విధమైన ప్రభావం చూపిందనే దాని విషయమై మనం చూద్దాం ఇక్కడ. సో 1857లో ఆంధ్రదేశంపై ఈ సిపాయిల తిరుగుబాటు ఏ విధంగా ప్రభావం చూపించిన దానికి ఈ వీడియో చూద్దాం. ఇక్కడ సిలబస్ మనకి ఆహ్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్‌కి ఇవ్వడం జరిగింది. 150 మార్క్స్‌కి పాలిటీ మరియు ఏపీ హిస్టరీ ఇవ్వడం జరిగింది. అందులో 75 మార్క్స్‌కి మన యొక్క ఈ ఆంధ్రుల చరిత్ర ఇవ్వటం జరిగింది. ఇది ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన సిలబస్. మనం ఇంతకుముందు వీడియోల్లో యూరోపియన్‌ల యొక్క వాళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్స్ గురించి చూసాం. అదేవిధంగా రీసెంట్ వీడియోలో ఆంధ్ర అండర్ కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉన్నది అప్పటి టైంలో అని చూసాం. ఇప్పుడు 1857 రెవల్యూషన్ దాని ప్రభావం ఆంధ్రపై ఏ విధంగా ఉన్నది అనే దాన్ని చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. 1857 సిపాయిల తిరుగుబాటు ఆంధ్రులపై ఆంధ్రాలో ఆంధ్రులపై సారీ ఆంధ్ర ఆంధ్రపై ఏ విధంగా ప్రభావం చూపించిందనే దానికి చూస్తే 1857 సంవత్సరాన్ని భారతదేశ చరిత్రలో అతి క్లిష్టమైనదిగా భావించవచ్చనమాట. ఎందుకంటే ఆహ్, ఈ బ్రిటిష్ వారి సంస్కరణ విధానాలు గాని, అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చే రెవెన్యూ విధానాలు గాని, ఇతరితర కారణాలు అదేవిధంగా ఈ లండన్ పారిశ్రామిక విప్లవం గాని, భారతీయులని చాలా ప్రభావితం చేసింది. ముఖ్యమైన తక్షణ కారణం సిపాయిల తిరుగుబాటు. అది ముఖ్యంగా ఈ ఆవు కొవ్వు పూసిన మరియు పంది కొవ్వు పూసినటువంటి తోటాలను వినియోగించటం తుపాకులలో. ఇది తక్షణ కారణం ఈ సిపాయిల తిరుగుబాటుకి. ఈ తిరుగుబాటు చాలా అతి క్లిష్టమైనదిగా భావించవచ్చని చెప్పాము. ఈ సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఆంగ్ల ప్రభుత్వ పునాదులను కదిలించి వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో ఈ తిరుగుబాటు చాలా ఉధృతంగా సాగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ సిపాయిల తిరుగుబాటు తీవ్ర స్థాయిలో జరిగింది. కానీ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనం ఆంధ్ర ప్రాంతం వరకు చూసుకుంటే మాత్రం తిరుగుబాట్లు చాలా తక్కువగా జరిగినాయి. అసలు తిరుగుబాటులే తలెత్తలేదని చెప్పవచ్చు. అయితే ఉత్తర భారతదేశంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ప్రభావం మాత్రం దక్షిణ భారతదేశంలో ఔరంగాబాద్, హైదరాబాద్, కడప, మచిలీపట్నం మొదలగు ప్రాంతాల్లో కొంతమేరకు కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో చూస్తే ముస్లింల శాతం ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే ఉత్తర భారతదేశంలోని ముస్లింల తిరుగుబాటుదారుల వైపు తన మొగ్గును చూపారు ముస్లిమ్స్. అయితే రాష్ట్రాధినేత అయిన
అతని ప్రధానమంత్రి బ్రిటిష్ వారి విధేయులుగా ఉండేవారు. ఈ నైజాం ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా వాళ్ళ ప్రభువులు బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండటం చేత ఈ ముస్లింల యొక్క తిరుగుబాటును చాలా వరకు కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ముస్లింలో కొన్ని వర్గాలు ఉత్తర భారతదేశంలోని తిరుగుబాటుదారులకు తమ మద్దతును తెలిపాయి. అయినప్పటికి కూడా కొన్ని ముస్లిం వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క భారతదేశంలో ఈ సిపాయిలకు మద్దతు తెలపడం జరిగింది. ఇదే కాక హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకత ఆనాటిది కాదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకత అనేది చాలా ప్రాచీన కాలం నుంచే వస్తుంది. వాళ్ళు ఫస్ట్ నుంచే. అంతకుముందు కూడా ఉండేది. 1800లలో నైజాం కంపెనీతో సైనిక సహకార ఒడంబడికను అంగీకరించినప్పటి నుండి బ్రిటిష్ వారిపై వ్యతిరేకత అనేది మొదలైంది. ఎప్పుడైతే 1800 సంవత్సరంలో నైజాం కంపెనీతో సైనిక సహకార ఒడంబడిక స ఈ సైనిక సహకారం నైజాం కంపెనీకి ఇస్తే వేరే వాళ్ళపైన యుద్ధం అదే ఫ్రెంచ్ వాళ్ళపైన గాని, ఇతర డచ్ వారి పైన గాని ఇలా యుద్ధాలకి సైనికులనిచ్చినందుకు గాను వాళ్ళకి కొంత భూభాగం గాని, కొంత కప్పం గాని చెల్లించేవాళ్ళు. అదేవిధంగా సైనికులను పోషించేవాళ్ళు ఈ నైజాం ప్రభువులు. ఇలా ఇలానే చిన్నగా ఈ యొక్క వ్యతిరేకత అనేది మొదలవటం జరిగింది. 1839 నాటికి ఈ వ్యతిరేకతే వహాబీ ఉద్యమంగా రూపొందింది. ఈ వ్యతిరేకతే కొంత ముస్లింలో వచ్చినటువంటి వ్యతిరేకత. రూపొంది బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించింది ఈ ఉద్యమం ద్వారా. 1839లో ఉత్తర భారతదేశం నుండి వహాబీలు హైదరాబాద్కు వచ్చి బ్రిటిష్ వారిపై జిహాద్ ప్రకటించామని ప్రబోధించారు. ఈ వహాబీలు అనే వాళ్ళు ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రిటిష్ వారిపై జిహాద్ ప్రకటించమని ప్రబోధం చేశారు అక్కడ ఉన్న ముస్లింలకి. ఈ వహాబీ ఉద్యమకారులకు హైదరాబాద్ నైజాం నసీరుద్దౌలా సోదరుడైన ముబారిజుద్దౌలా ప్రోత్సాహం, మద్దతు లభించింది. ఈ వహాబీ ఉద్యమకారులకు ఎవరి ద్వారా ప్రోత్సాహం లభించిందంటే హైదరాబాద్ నైజాం నసీరుద్దౌలా నైజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో నసీరుద్దౌలా సోదరుడైనటువంటి ముబారిజుద్దౌలా ప్రోత్సాహం లభించడం, అదేవిధంగా మద్దతు కూడా, సపోర్ట్ అనేది కూడా లభించింది. ఎటువంటి విపరీత పరిణామాలు జరగకముందే కంపెనీ ప్రభుత్వం ఈ ముబారిజుద్దౌలాను అరెస్ట్ చేసి 1854లో అతడు చనిపోయే వరకు గోల్కొండ కోటలో బందీగా ఉంచడం జరిగింది. ఇదేనా ఏం చేసింది, ఇతను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా వహాబీలకు కంపెనీ ముందుగానే మేల్కొని అతన్ని అరెస్ట్ చేసి 1854లో గోల్కొండ కోటలో బందీగా ఉంచడం జరిగింది అతను చనిపోయేంత వరకు. ఈ వహాబీలు రహస్య మంతనాలు ఎందుకు కారణం ఏంటంటే ఈ వహాబీలతో ఇతను రహస్య మంతనాలు జరుపుతున్నాడన్న నెపంతో కర్నూలు నవాబ్ అయిన గులాం రసూల్ ఖాన్ ను తిరుచినాపల్లికి పంపారు. అదేవిధంగా ఇతను ముబారిజుద్దౌలా తర్వాత ఇంకొక కర్నూలు నవాబ్ ఎవరైతే ఉన్నారో అతను గులాం రసూల్ ఖాన్ ను కూడా ఈ వహాబీలతో రహస్య మంతనాలు జరుపుతున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు జరుపుతూ ఉన్నాడు, వ్యతిరేకంగా వీళ్ళతో కలిసి కుట్ర పడుతున్నాడు అనే నెపంతో ఇతన్ను కర్నూలు నవాబ్ అయినటువంటి రసూల్ ఖాన్ ను తిరుచినాపల్లికి జైలుకు పంపడం జరిగింది. అతని జాగీర్ని కంపెనీ తన వశం చేసుకొని అనియత రాష్ట్రంగా పాలించింది. దీని పాలనా బాధ్యతలు నిర్వహించేందుకు ఒక కమిషనర్కు సహాయంగా ఓ మిలిటరీ అధికారి నియమింపబడ్డాడు. ఏదైతే జాగీర్ను వశం చేసుకున్న కంపెనీ దానిని అనియత రాష్ట్రంగా పరిపాలిస్తూ దానికి ఒక కమిషనర్కు సహాయంగా ఒక మిలిటరీ అధికారిని నియమించడం జరిగింది. 1858లో ఈ జాగీర్ను కర్నూలు జిల్లాలో విలీనం చేశారు. ఈ జాగీర్ ఏదైతే ఉందో దాన్ని కర్నూలు జిల్లాలో విలీనం చేయడం జరిగింది. ఎప్పుడైతే 1858లో కర్నూలు అనేది ఏర్పడడం జరిగిందో దానిలో ఈ జాగీర్ను కూడా ఈ గులాం రసూల్ ఖాన్ యొక్క జాగీర్ను కూడా దీనిలో విలీనం చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో. ఈ సంఘటనలన్నీ మినహాయించితే హైదరాబాద్ రాష్ట్రంలోనూ చాలా వరకు శాంతి భద్రతలు నెలకొన్నాయని చెప్పవచ్చు. నైజాం అఫ్జల్ ఉద్దౌలా అతని ప్రధానమంత్రి మొదటి సాలార్ జంగ్‌లకు కంపెనీకి పూర్తిగా విధేయులుగా ఉండటం వలనే ఈ ప్రశాంతత సాధ్యమైందని చెప్పవచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి మనం ప్రీవియస్ చెప్పుకున్న వాళ్ళు కాకుండా మిగిలిన తర్వాత వచ్చినటువంటి నైజాం అఫ్జల్ ఉద్దౌలా అతని యొక్క ప్రధానమంత్రి మొదటి సాలార్ జంగ్‌లు కూడా కంపెనీకి ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా కంపెనీతో పాటు వాటికి విధేయులుగా ఉండటం జరిగింది. ఇలా ప్రశాంతత ఉండటం వల్ల అక్కడ ఎలాంటి తిరుగుబాట్లు అనేది జరగలేదు. అదేవిధంగా జనాభాలో అత్యధికంగా
ఉన్న హిందువులు ఉత్తర భారతదేశంలోని పరిణామాలకు స్పందించకపోవడమే కాక బ్రిటిష్ వారికి తమ మద్దతును తెలిపారు. ఏదైతే ఈ హైదరాబాద్‌లో ఉన్నటువంటి అత్యధిక శాతంగా ఉన్నటువంటి హిందువులు ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి పరిణామాలకు వీళ్ళు కరెక్ట్‌గా స్పందించకపోవటం, అలా చేయటం జరిగింది వీళ్ళు. అదేవిధంగా బ్రిటిష్ వారికి తమ మద్దతును తెలపటం కూడా జరిగింది. దాని తర్వాత మనం హైదరాబాద్ నుంచి సర్కార్ ప్రాంతానికి లేదా ఈ సర్కార్ సీడెడ్ నైజాం ప్రాంతం లేదా మన ఈ దత్త మండలాలకొచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం చూసుకుంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పటికి కూడా కడప, విశాఖపట్నం, మచిలీపట్నం వంటి పట్టణాల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలు మాత్రమే జరగటం జరిగింది. 1857 ఆగస్టు 28న కడపలో షేక్ పీర్ సాహెబ్ అనే వ్యక్తి బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ను ప్రబోధించాడు. 1857 ఆగస్టు 28న కడపలో షేక్ పీర్ సాహెబ్ అనే వ్యక్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ అంటే పవిత్ర యుద్ధాన్ని ప్రబోధించాడు. కడప పట్టణంలో ముస్లింలు మొఘల్ చక్రవర్తి విజయం కోసం మసీదుల్లో ప్రార్థనలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క విజయం కోసం, ఈ చక్రవర్తి విజయం కోసం, ఈ షేక్ పీర్ సాహెబ్ యొక్క విజయం కోసం మసీదుల్లో ప్రార్థనలు కూడా జరిగాయి. అదేవిధంగా మనకి మేలో స్టార్ట్ అయింది. అక్కడ ఢిల్లీలో ఈ మొఘల్ చక్రవర్తి ఈ యొక్క సిపాయిలకు సపోర్ట్‌గా ఉండటం జరిగింది. ఆ చక్రవర్తి విజయం సాధించడం కోసం మసీదుల్లో ప్రార్థనలు కూడా చేయటం జరిగింది ఈ యొక్క కడపలో. ఉన్న పట్టణాన్ని ధ్వంసం చేసి దానికి మొహర్రం పండుగ సందర్భంగా మహమ్మద్ పట్టణంగా పేరు పెట్టాలని ముస్లింలు రెచ్చగొడుతూ విశాఖపట్నంలో తెలుగు పోస్టర్ కూడా వెలిసింది. ఏదైతే ప్రార్థనలు జరుగుతున్నట్లు కూడా తెలిసింది. ఏదైతే ఈ జరుగుతున్నాయో ఈ తిరుగుబాట్లు, ఇప్పుడు కడపగా ఉన్న పట్టణాన్ని ధ్వంసం చేసి మొహర్రం సందర్భంగా మహమ్మద్ పట్నంగా పేరు పెట్టాలని చెప్పేసి ముస్లింలను రెచ్చగొడుతూ విశాఖపట్నంలో ఒక తెలుగు పోస్టర్ కూడా ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చింది. ముస్లింలు పాల్గొన్న ఈ సంఘటనలే కాకుండా ఏజెన్సీ ప్రాంతాలైన గంజాం, గోదావరి జిల్లాల్లో, ఈ సర్కార్ జిల్లాలు అయినటువంటి గంజాం, గోదావరి జిల్లాల్లో గిరిజనుల్లో సైతం కొన్ని తిరుగుబాట్లు తలెత్తాయి. గంజాం జిల్లాలోని పర్లాకిమిడి ప్రాంతంలో సవర జాతి గిరిజనులు కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా గంజాం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి ఒరిస్సాలో ఉన్నటువంటి గంజాం ప్రాంతంలో పర్లాకిమిడి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సవరా జాతి గిరిజనులు కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును అణిచివేయటమే గాక తిరుగుబాటు నాయకుడైన దొండసేనుడు అనే వ్యక్తిని బంధించి ఉరి తీయటం జరిగింది కంపెనీ. ఈ దొండసేనుని మరణం తర్వాత ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది. అంటే ఎలాంటి తిరుగుబాట్లు జరగలేదు. తర్వాత గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి గోదావరి జిల్లా గిరిజనుల తిరుగుబాటుకు కోరటూరు గ్రామ పెద్దయిన కోరుకొండ సుబ్బారెడ్డి నాయకత్వం వహించడం జరిగింది. సుబ్బారెడ్డిని కూడా పట్టుకొని ఈ బ్రిటిష్ వారు ఉరి తీయడం జరిగింది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి పెద్ద సైన్యంతో నానాసాహెబ్ వస్తున్నట్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారికి నానాసాహెబ్ బహుమతులు ఇవ్వనట్లు గాలి వార్తలు విని తాను తిరుగుబాటు చేసినట్లు విచారణ సమయంలో ఈ కోరుకొండ సుబ్బారెడ్డి తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. అంటే ఈ యొక్క ఎవరైతే కాన్పూర్లో నానాసాహెబ్ ఉన్నాడో, ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లక్నో ప్రాంతం, కాన్పూర్లో జరుగుతున్నటువంటి వాటికి అతను నాయకత్వం వహిస్తున్నాడో, అతను వస్తున్నట్లు, ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళకి తగిన బహుమతులు ఇవ్వనట్లు గాలి వార్తలు రావటం వల్ల తను కూడా ఈ యొక్క తిరుగుబాటు చేశానని గిరిజనులతో కలిపి గిరిజనుల నాయకుడైన కోరుకొండ సుబ్బారెడ్డి ఆయన గిరిజన నాయకుడు. ఆ నాయకుడు తన యొక్క విచారణ సమయంలో తన పశ్చాత్తాపాన్ని ప్రకటించడం జరిగింది బ్రిటిష్ వారికి. సుబ్బారెడ్డి మరణం తర్వాత మరలా ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్యమం తలెత్తలేదు. ఆయన చనిపోయిన తర్వాత కొంత దడవటం జరిగింది. బ్రిటిష్ వారికి ఒక పట్టు దొరికింది. అయితే చాలా కొద్ది చోట్ల మాత్రమే జరిగిన చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఆంధ్ర ప్రాంతం అంతా బ్రిటిష్ వారికి విధేయంగా ఉండిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోకి వచ్చేసరికి కొంత పార్ట్ ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా విద్య, అదేవిధంగా డబ్బులు అవే చిన్న చిన్న క్యాస్ట్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రిస్టియన్ మిషనరీ ద్వారా విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా వరకు వీళ్ళు ఈ యొక్క ఆంధ్ర వాళ్ళకి ఉపయోగపడటం జరిగింది. అదేవిధంగా గోదావరి జిల్లాల ప్రాంతంలో ఆనకట్టలు కట్టడం ద్వారా వాళ్ళకి కావలసినంత ఫుడ్ అంటే వ్యవసాయానికి బాగా ఉపయోగపడింది. అదేవిధంగా కృష్ణా ప్రాంతంలో కొంత ఈ యొక్క కృష్ణాపై ఆనకట్టలు కట్టి నీళ్లు మళ్లించడం ద్వారా వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగపడటం వల్ల బ్రిటిష్ వారికి వాళ్ళు విధేయత చూపించడం కూడా జరిగింది. ఇది ఒక ఇవి కూడా వాళ్ళకి ఒక మంచి శకునాలే అనవచ్చు. మంచి
మంచి పనులని వాళ్ళు చేసిన మంచి పనులకి ఇలా విధేయత చూపించారు ఆంధ్రులు. ముఖ్యంగా వివిధ పట్టణాల్లోని విద్యావంతులు బ్రిటిష్ వారికి తమ విధేయతను ప్రకటించడంలో పోటీ పడ్డారనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు వంటి ముఖ్య పట్టణాల్లో బహిరంగ సభలు జరిపి ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపారు. ఇలా ఈ పట్టణాల్లో ఏదైతే పట్టణాలున్నాయో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు వంటి ముఖ్య పట్టణాల్లో విద్యావంతులు బహిరంగ సభలు జరిపి ప్రభుత్వానికి విధేయత తమకు దానికి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించిందని కూడా చెప్పవచ్చు కంపెనీ. ఈ కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో యుద్ధాలు కానీ, అల్లకల్లోలు కానీ చెలరేగలేదు. ఎందుకంటే ఈ బ్రిటిష్ వారు వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేశారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతం అదే విధంగా సుస్థిరమైన పాలన అందించిన కంపెనీకి ప్రజలు కృతజ్ఞతలుగా ఉండేవాళ్ళు. ముస్లిం పాలనలో విసిగిపోయిన ప్రజలకు కంపెనీ పాలనలో ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కలిగింది. అందువల్ల బ్రిటిష్ పాలనను అంతమొందించాలని వారు ప్రయత్నించలేదు. అంటే కంపెనీ వలన వాళ్ళకి చాలా మంచి జరిగింది కానీ చెడు ఏం జరగలేదని చెప్పేసి అందువలన వాళ్ళు కంపెనీకి ఎలాంటి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. ప్రజలపై అదుపును కలిగి సహజమైన నాయకులుగా చలామణి అయిన జమీందారులు సైతం బ్రిటిష్ పాలనలో సంతృప్తి చెందారు. శాశ్వత చిత్తు పద్ధతి జమీందారుల పాలిట వరప్రసాదంగా మారి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే గాక భూమిపై శాశ్వత హక్కును కూడా కలుగజేసింది. ఈ బ్రిటిష్ వారి పాలనలో ఏదైతే శాశ్వత చిత్తు పద్ధతి ఉందో అది జమీందారులకి ఒక వరంగా మారింది. ఒక ఆర్థిక వనరుగా మారింది. అదేవిధంగా భూమిపై ఒక శాశ్వత హక్కును కూడా జమీందారులు కలుగజేసింది. ఏది ఏమైనప్పటికీ దక్షిణ భారతదేశంలోని సిపాయిల విధేయత భారతదేశంలోని కంపెనీ ప్రభుత్వానికి పూర్తిగా రక్షణ కల్పించిందని చెప్పవచ్చు. కానీ దానికి వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో సిపాయిలు గవర్నమెంట్‌కి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధాలు జరిగినాయి. ఇదంతా దక్షిణ భారతదేశం వ్యతిరేకంగా ఉంది ఉత్తర భారతదేశానికి. మనం అక్కడ అంతవరకు చూసాము. ఎందుకంటే ఇలా జరిగింది. అయితే కొన్ని చోట్ల ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గూడా సీడెడ్ జిల్లా, సర్కార్ జిల్లాలో జరిగినాయి. అది ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిన కొన్ని సంవత్సరాలకి రంపా తిరుగుబాటు అనేది జరిగింది 1879లో. గోదావరి జిల్లాలోని చోడవరం డివిజన్‌లోని రంపా గ్రామంలో ఇదే భద్రాచలం తాలూకాలోనిది రేకపల్లి గ్రామం. ఆ రేకపల్లి గ్రామంలోను, రంపా గ్రామంలోను ఈ తిరుగుబాట్లు గిరిజనులు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ గ్రామాలలో మున్సిపల్దారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాని వలన ఈ తిరుగుబాట్లు ఎక్కువగా జరిగాయి. అది ముఖ్యంగా ఈ యొక్క బ్రిటిష్ వారి ద్వారా. ఈ గ్రామాల్లో 1879లో వివిధ కారణాల వల్ల తిరుగుబాటు చెలరేగింది. రంప గ్రామం చుట్టుపక్కల ప్రాంతమంతా గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఒక భాగం. 1813లో ఈ ప్రాంతంలో కంపెనీ ప్రభుత్వం రెవెన్యూ పరిష్కారాన్ని చేసింది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడే ముఖ్యమైన నాయకుడిని మున్సిబ్దార్ అని వ్యవహరించేవారు. ఏదైతే మున్సిబ్దార్ అనే ఒకరిని ఈ చుట్టుపక్కల రంప గ్రామం చుట్టుపక్కల ప్రాంతం అంతా గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయి ఉంటుంది. ఏజెన్సీలోని కొంత ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రభుత్వం రెవెన్యూ పరిష్కారాన్ని చేసి ఆ ప్రాంతానికి శాంతి భద్రతలు కాపాడడానికి అక్కడ ఒక నాయకుడు ఏర్పరిచింది. అతనే మున్సిబ్దారు. ఈ మున్సిబ్దారుకు ముత్తాదారులనే కొండజాతి ముఖ్యులు సహాయంగా ఉండేవారు. ఈ మున్సిబ్దార్కు ముత్తాదారులనే కొండజాతీయులు సహాయంగా ఉండేవారు. 1835లో మున్సిబ్దారైన రమ భూపతి దేవుడు చనిపోవడంతో రంపా ప్రాంతంలో అలజడి ప్రారంభమైంది. ఎప్పుడైతే మున్సిబ్దారు ఉన్నాడో ఈ యొక్క అతను చనిపోవటం ద్వారా కొంచెం అలజడి ఆ రంపా ప్రాంతంలో జరిగింది. చనిపోయిన ఈ మున్సిబ్దార్కు ఒక కూతురు, అక్రమ సంతానమైన మాధవతి రమాభూపతి దేవుడనే ఒక కుమారుడు ఉండేవాడు. ఇతనికి ఈ రమాభూపతి దేవుడికి ఒక కుమారుడు ఉండేవాడు. అక్రమ సంతమైన మాధవతి అని రమాభూపతి దేవుడనే ఇంకొక కుమారుడు ఉండటం జరిగింది. అందువల్ల ముత్తాదారులు ఎవరైతే కొండజాతి ముఖ్యులు ఉన్నారో ముత్తాదారులు రమాభూపతి దేవుని కుమార్తెనే అతని వారసురాలిగా గుర్తించారు. అంటే ఈమె రమాభూపతి దేవుని కుమార్తె ఎవరైతే ఉన్నారో మాధవతి ఆమె కూతురు. ఆమె ఓన్ సంతానం. అక్రమ సంతానమైన కుమారుడికి కాకుండా ఓన్లీ కూతురుకు మాత్రమే వారసురాలిగా గుర్తించారు ఈ ముత్తాదారులు, కొండజాతి ముఖ్యులు. దీంతో ఆమె కూడా జీవితాంతం కన్యగా ఉంటానని ప్రకటించింది. కానీ 1840లో ఆమె శీలాన్ని శంకించి ఆమెను గ్రామం నుండి తరిమి కొట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె శీలాన్ని శంకించి ఆమె మెయిన్‌గా నిజంగా ఆమె శీలవతి కాదని చెప్పేసి ఆ గ్రామం నుంచి
తరిమి కొట్టడం జరిగింది. అందువలన మద్రాసు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కొంతమంది అధికారుల రక్షణలో ఉంచింది. తరువాత 1848లో ఈ ప్రాంతాన్ని మాజీ మున్సిపుదారు అక్రమ సంతానమైన మాధవతి రమా భూపతి దేవునికి అప్పగించింది. ఈ రమా భూపతి దేవుడు అనేవాడు కుమారుడు. కానీ అతని కుమార్తె పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇతనికి తర్వాత ఈ యొక్క మనుసబుదారీ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ముత్తదారులు కూడా ఈయన నాయకత్వాన్ని అంగీకరించడం జరిగింది. అయితే కొత్త మనుసబుదారు పాత కౌలుని వసూలు చేయాలనే ముత్తదారుల షరతును అంగీకరించాడు. పాత కౌలు ఏదైతే ఉందో దాన్నే వసూలు చేయాలని చెప్పేసి ముత్తదారులు కోరగా ఈ యొక్క మాధవతి రమా భూపతి రమా భూపతి దేవుడు అంగీకరించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే కొత్త మున్సబ్దారు ముత్తందారులను రెచ్చగొట్టే విధంగా అంటే ఈ కొండజాతి ముఖ్యులను రెచ్చగొట్టే విధంగా అనేక అక్రమ చర్యల్ని చేపట్టాడు. ముత్తదారులకు చెందిన భూములు ఆక్రమించుకోవడమే గాక వారిని అనేక పద్ధతుల్లో అణచివేయడం ప్రారంభించాడు. చిన్నంగా ఇతను ఏంటంటే ఈ యొక్క ముత్తదారులకు వ్యతిరేకంగా అనేక అక్రమ కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క భూములను కూడా ఆక్రమించుకొని అనేక పద్ధతుల్లో అణచివేయడం ప్రారంభించాడు. మున్సిబ్దారు నుండి లంచాలు తీసుకున్న పోలీసులు ఈ మున్సిబ్దారు ఈ మాధవతి రమాభూపతి దేవుని నుంచి లంచాలు తీసుకున్న పోలీసులు స్థానిక అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకునేవారు కారు. కొండజాతి ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు మాత్రం వారిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవారు. 8 మంది ముత్తందారుల భూమిని స్వాధీనం చేసుకుని మున్సిబ్దారు నిరకుశంగా ప్రవర్తించాడు. ఇదేగాక అడవి నుండి వంట చెరకును తీసుకునే వారిపైన, పశువులు మేపుకునే వారిపైన కూడా అనధికారిక పన్నులు విధించాడు. అదేవిధంగా ఇంటిలో వాడుకునేందుకు కళ్ళు తీయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం కొత్త అబార్కరీ నిబంధనలను కూడా పెట్టడంతో గిరిజనులు ఇదివరకే చోటు చేసుకున్న అసంతృప్తి మరింత తీవ్రమైంది. ఏదైతే మున్సిపల్ వల్ల ఇబ్బందులు పడి ఉన్నారో దానితో పాటుగా ఇంటిలో వాడుకునేందుకు కళ్ళు తీయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చేసినటువంటి అబ్కారీ నిబంధనలు కూడా ఈ గిరిజనుల్లో కొంత అసంతృప్తి మొదలైంది వీటిపైన. అదేవిధంగా వేలంలో ఎక్కువ మొత్తానికి పాట పాడిన వారికి కళ్ళు తీసే హక్కును ప్రభుత్వం కల్పించింది. దీంతో ఈ పాటదారులకు కళ్ళు తీసే గిరిజనులపై చిగురు పన్నును విధించేవారు. ఎవరైతే ఎక్కువ శాతం ఎక్కువ మొత్తంలో కళ్ళు తీసే దానిపై పాట పాడటం జరుగుతుందో వాళ్ళు ఎవరైతే కళ్ళు తీసే గిరిజనులు ఉన్నారో వాళ్ళపై చిగురు పన్నును విధించేవారు కళ్ళు తీయాలంటే. దీంతో పాటు మొదలు పన్ను పేరుతో చిగురు పన్నులో సగం అంతకంటే ఎక్కువ పన్నును మున్సిబ్దారు వసూలు చేసేవాడు. అంటే ఎప్పుడైతే ప్రభుత్వము గిరిజనులు పాట పాడుకుంటారో ప్రభుత్వం దగ్గర నుంచి కళ్ళు తీయటంపై ఆ చిగురు పన్నులో నుంచి కూడా సగం లేదా అంతకంటే కొంత ఎక్కువ ఈ మున్సిబ్దారు కొంత వసూలు చేసేవాడు. ఓ పక్కన ఆ పాట పాడుకున్న వాళ్ళు, అదేవిధంగా ఈ మున్సిబ్దారు వీళ్ళ దగ్గర నుంచి గిరిజనుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం జరిగేది. ఈ 2 పన్నులు 1879లో తలెత్తిన రంపా తిరుగుబాటుకు మూల కారణాలయ్యాయి. ఈ రంపా తిరుగుబాటుకు ముఖ్యమైన కారణాలు ఈ చిగురు పన్ను. ఏదైతే కళ్ళు తీసే వాటిపైన, అదేవిధంగా ఈ వాళ్ళు కొన్ని పన్నులు వేయటం జరిగింది. ఆ పన్నుల మీద కూడా వీళ్ళు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ పన్నుల వసూళ్లలో కళ్ళు కాంట్రాక్టర్లకు, మనుసబుదారులకు తోడ్పడుతున్న పోలీసులపై ఉన్న అసంతృప్తి కూడా ఈ ఉద్యమం ఆవిర్భావానికి మరో కారణంగా భావించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే ఈ పన్ను వసూళ్లలో కళ్ళు కాంట్రాక్టర్లకు, మున్సిపల్దారులకు తోడ్పడుతున్న పోలీసులపై ఉన్న అసంతృప్తి కూడా ఈ ఉద్యమానికి ఒక ఆజ్యం పోసిందనవచ్చు. 1879లో ప్రారంభమైన ఈ ఉద్యమం 5,000 మైళ్ళ పర్యంతం కొండ ప్రాంతంలోనూ, అటవీ ప్రాంతంలోనూ వ్యాపించింది. ఈ తిరుగుబాటును అణిచివేసేందుకు 6 రెజిమెంట్లు మద్రాస్ కాల్బలాన్ని, 2 కంపెనీల స్టాపర్స్ అండ్ మైనర్స్ దళాన్ని, అశ్విక దళంలోని ఒక విభాగాన్ని, హైదరాబాద్ కంటింజెంట్ కాల్బలంలోని ఒక విభాగాన్ని ప్రభుత్వం తరలించింది. ఏదైతే ఈ తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఇన్ని రెజిమెంట్ల నుంచి మద్రాస్ కాల్బలాన్ని, 2 కంపెనీల స్టాఫర్స్ అండ్ మైనర్స్ దళాన్ని, అశ్విక దళంలోని ఒక విభాగాన్ని, హైదరాబాద్ కంటింజెంట్ కాల్బలంలో ఒక విభాగాన్ని వీళ్ళు ప్రభుత్వం తరలించింది వీళ్ళపై అటాక్ చేయడానికి. చంద్రయ్య, సర్దార్, జంగం, పులికంటి సాంబయ్య, కరు తమ్మన్న దొర, బొందలూరు నివాసి అయిన అంబుల్ రెడ్డి ఈ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చారు. ఈ రంపా ఉద్యమానికి పైన చంద్రయ్య, సర్దార్, జంగం, పులికంటి సాంబయ్య, కారు తమ్మన్న దొర, బొందలూరు నివాసి అయిన అంబుల్ రెడ్డి ఈ ఉద్యమానికి నాయకులుగా ఉండి నాయకత్వం వహించడం జరిగింది. 1879 ఏప్రిల్ 29న సాంబయ్య అరెస్టు చేయబడ్డాడు. మే నెల ప్రారంభంలో ఎల్లవరం డివిజన్లో చాలా చోట్ల చంద్రయ్య విజయాల్ని సాధించడమే గాక అడ్డతెగల పోలీస్ స్టేషన్ పూర్తిగా తగలబెట్టాడు. ఎవరైతే చంద్రయ్య, సర్దార్, పులికంటి సాంబయ్య, కారు తమ్మన్న వీళ్ళు అబ్దుల్ రెడ్డి వీళ్ళు నాయకత్వం వహించారు. అయితే 1879 ఏప్రిల్ 29న సాంబయ్యను ఈ జంగం పులికంటి
సర్దార్ జంగం పులికేటి సాంబయ్యని అరెస్ట్ చేయడం చేపట్టాడు. అదేవిధంగా మే నెల ప్రారంభంలో ఎల్లవరం డివిజన్‌లో దీన్ని కాచుకొని చాలా చోట్ల చంద్రయ్య అనేక విజయాలు సాధించడం జరిగింది. అడ్డతెగల పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తగలబెట్టాడు. ఏదైతే సాంబయ్యను అరెస్ట్ చేశారో దాన్ని పురస్కరించుకొని ఈ బ్రిటిష్ వారి స్థావరాలపై అతను దాడి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అడ్డతెగల పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తగలబెట్టగలిగాడు చంద్రయ్య. ఈ అసంతృప్తి జ్వాలలు రేకపల్లె, దుశ్చర్తి ప్రాంతాలకు వ్యాపించాయి. పోలవరం గిరిజనులు కూడా ఈ తిరుగుబాటులో చేరగలరని వదంతులు వ్యాపించాయి. అందువల్ల ప్రభుత్వం తన సైన్యాన్ని అన్ని వైపులా మోహరించడం జరిగింది. రంపాకు ఉత్తర, తూర్పు ప్రాంతాలని సైన్యం ఆక్రమించడమే గాక గోదావరి, శబరి నదీ తీరాల్లో సైన్యపు గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో రెవెన్యూ బోర్డులో ప్రథమ సభ్యుడైన నుల్లివాన్ తిరుగుబాటుకు దోహదం చేసిన కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే మున్సిబ్దారుని తొలగించడం, ప్రభుత్వంలో ప్రత్యక్ష సంబంధాన్ని పెట్టుకోవడానికి ముత్తదారులకు వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఎవరైతే దీనికి కారణమైనటువంటి ఎవరైతే మన్సుబ్దార్‌ని తొలగించడం, నుల్లివాన్ అనే ఒక వ్యక్తి ఒక రెవెన్యూ బోర్డులో ప్రథమ సభ్యుడైనటువంటి నుల్లివాన్ అనే ఆయన ఈ తిరుగుబాటుకు దోహదం చేసిన కారణాలు తెలుసుకోవడం జరిగింది. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వానికి తగు సూచనలు కూడా చేశాడు. అదేవిధంగా తిరుగుబాటు జరిగే ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, మున్సిబ్దారు వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి మున్సిబ్దారుని తొలగించడం, ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాన్ని పెట్టుకోవచ్చని ఎవరైతే గిరిజన ముఖ్యులున్నారో ముత్తందారులకు వాగ్దానం చేయడం కూడా జరిగింది ఈ యొక్క ఉల్లీ ఖాన్. ఈ ఈ చర్యలు తిరుగుబాటును కొంతవరకు అదుపులో పెట్టగలిగాయి. 1879 ఆగస్టు కల్లా దాదాపు 70 మంది చంద్రయ్య మనుషుల్ని బంధించడంతో రంపా ప్రాంతంలో మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయానికి రేకపల్లిలో కూడా ప్రశాంతత నెలకొన్నది. పోలవరంలో తిరుగుబాటు తలెత్తుతుందన్న వదంతులు కార్యరూపం దాల్చలేదు. 1879 నవంబర్లో అంబుల్ రెడ్డి బందీ అయ్యాడు. 1880లో చంద్రయ్య చంపబడ్డాడు. 1880 నవంబర్ కంత రేకపల్లిలో కూడా మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా రేకపల్లి రంపాకు సంబంధించిన తిరుగుబాటు మున్సిబ్దారుని తొలగించడం ద్వారా ఇదైపోయింది. సరే, రేకపల్లి విషయానికి వస్తే రేకపల్లి తిరుగుబాటు ఏ విధంగా జరిగిందనేది కూడా ఇక్కడ చూద్దాము. 1879లో తలెత్తిన రంపా ఉద్యమంలో రేకపల్లి కూడా చేరడంతో ప్రభుత్వానికి సంకట పరిస్థితి ఎదురైంది. ఎప్పుడైతే ఈ రేకపల్లి కూడా రంపా ఉద్యమంతో పాటు చేరడం జరిగింది. దాంతో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమానికి గల కారణాలు రంపా తిరుగుబాటుకు గల కారణాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ప్రాంతం మధ్య భారత రాష్ట్రం సెంట్రల్ ప్రావిన్స్ ఆధీనంలో ఉన్నప్పుడు పోడు వ్యవసాయంపై పరిమితులు ఉండేవి కావు. అంటే అడవిని నరికి అక్కడ వ్యవసాయం చేసేదాన్నే పోడు వ్యవసాయం అంటాము. ఆ వ్యవసాయానికి ఎలాంటి హద్దులు ఉండేవి కావు. చక్కగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒక్కొక్క గొడ్డలికి 4 అణాల పన్ను మాత్రమే విధించేవారు. ఆ వ్యవసాయం చేసుకోవడానికి ఒక గొడ్డలికి 4 అణాల పన్ను మాత్రమే విధించేవారు. 1874లో ఈ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో విలీనమైనప్పుడు మద్రాసు ప్రభుత్వం అడవులు నాశనం అయిపోతున్న ఉద్దేశంతో పోడు వ్యవసాయంపై పన్నును 3 పెంచింది. ఇదేగాక రిజర్వ్ అడవుల్లోని కొన్ని చెట్లను లభించే సుగంధ ద్రవ్యాలను సేకరించడం కూడా నిషేధించింది. ఈ విధంగా కొత్త పన్నులు విధించడం, ఆంక్షలు పెట్టడం వంటివి తమ జీవిత విధానంపై దెబ్బతీసే సమస్యలుగా గిరిజనులు భావించారు. ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఉన్నారో వాళ్ళపైన ఈ సెంట్రల్ ప్రావిన్స్‌లో ఆధీనంలో ఉన్నప్పుడు చక్కగా పోడు వ్యవసాయం చేసుకునేవారు గిరిజనులు. కానీ అక్కడ ఒక గొడ్డలికి మాత్రం 4 అణాలు మాత్రమే విధించేవారు. కానీ మద్రాసు ఎప్పుడైతే 1874 మద్రాసు రాష్ట్రంలోకి ఈ యొక్క ప్రాంతం విలీనమైందో, మద్రాసు ప్రభుత్వం అడవులు నాశనం అయిపోతాయన్న ఉద్దేశంతో పోడు వ్యవసాయంపై పన్నులు 3 పెంచేసింది. అదేవిధంగా రిజర్వ్ అడవిలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను సేకరించడం కూడా నిషేధించింది ఈ అటవీ గిరిజనుల పైన. ఈ విధంగా కొత్త పన్నులు విధించడం, ఆంక్షలు పెట్టడం ఇవి తమ జీవిత విధానంపై చాలా దెబ్బతీసే సమస్యలుగా గిరిజనులు భావించడం జరిగింది. రంపా ఉద్యమకారులు ఈ సమస్యలను ఆసరాగా తీసుకొని రేకపల్లి ప్రజల్ని ఉద్యమంలో చేరమని రెచ్చగొట్టడం జరిగింది. ఈ విధంగా ఈ కారణాల చేత రంపా ఉద్యమకారులు ఈ రేకపల్లి ప్రజలను కూడా ఉద్యమంలో చేరమని రెచ్చగొట్టడం జరిగింది. 1879 జులై 10న అంబుల్ రెడ్డి నాయకత్వంలో రంపా తిరుగుబాటుదారులు రేకపల్లి గిరిజనుల సహాయంతో వడ్డెగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా వడ్డెగూడెంపై 1879 జూలై 10న అంబుల్ రెడ్డి నాయకత్వంలో వడ్డెగూడెంపై రేకపల్లి ప్రజలు దాడి చేయడం జరిగింది. కానీ ఈ దాడి విఫలమైంది. అయితే కాపలా పోలీసు బృందాన్ని పట్టుకోవడంలో ఉద్యమకారులు విజయం సాధించారు. అక్కడ ఉన్నటువంటి కాపలా బృందంలో ఉన్నటువంటి పోలీసులను పట్టుకోవడం జరిగింది. అందులో విజయం సాధించారు. కానీ దీనిపై పోలీస్ స్టేషన్‌పై దాడి అనేది విఫలమైంది.
తర్వాత ప్రభుత్వం సైన్యాన్ని పంపడంతో ఆ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది. సెప్టెంబర్ నెలకల్లా మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. 1880 అక్టోబర్లో తమ్మన్న దొర కొన్ని గ్రామాలపై దాడి చేసి దోపిడీ చేయడంతో రేకపల్లిలో మరల అలజడి చెలరేగడం జరిగింది. ఏదైతే తమ్మన్న దొర ఉన్నాడో అతను ఈ రేకపల్లిలో కొన్ని ప్రాంతాలు దాడి చేసి అలజడి సృష్టించడం జరిగింది. దోపిడీ చేయడంతో అలజడి అనేది చెలరేగడం జరిగింది. కానీ ప్రభుత్వం కొద్ది కాలంలోనే ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను చేకూర్చగలిగింది. కానీ ఈ దాడిని తిప్పికొట్టి ప్రభుత్వం అక్కడ శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం జరిగింది. రంప, రేకపల్లి తిరుగుబాట్లు చాలా చిన్న సంఘటనలు కావడంతో వీటి వల్ల భారతదేశంలోని బ్రిటిష్ అధికారానికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదు. ఇదండి ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి చెదురుమదురు బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు. అందులో ముఖ్యంగా రంప 1879లో జరిగింది. అదేవిధంగా రేకపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటనలు. ఎక్కడో కొన్ని చోట్ల కడపలో వచ్చేసి ఈ గులాం రసూల్ ఒక వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అతను కూడా తిరుచానపల్లికి పంపించడం జరిగింది. అటు మొబారిస్ ముద్దౌలా వహాబీ ఉద్యమం అనేది కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. అది కూడా హైదరాబాద్‌కు వచ్చేసారు. దానికి వ్యతిరేకంగా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా ఈ బ్రిటిష్ వారు బంధించడం జరిగింది. ఈ విధంగా కొన్ని చెదురుమదురు నైజాం అటు సర్కార్ జిల్లాల్లోనూ మరియు ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని కడప జిల్లాల్లోనూ దత్త మండలాల్లో జరిగినటువంటి కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప మిగిలిన దక్షిణ భారతదేశంలో సిపాయి తిరుగుబాట్లకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈ చదువుకున్న విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్‌కి సపోర్ట్ చేశారే గానీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ప్రజల్లో కూడా వ్యతిరేకత చాలా తక్కువగా ఉన్నది. కానీ ఉత్తర భారతదేశంలో ఈ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కారణాలు కూడా మనం ముందు చెప్పుకున్నాం. సో, ఇది ఇవాల్టి క్లాస్. సో, మీకు ఈ క్లాస్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. దయచేసి మర్చిపోవద్దు. లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి. చూసి వదిలేయద్దండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. దీనిలో నుంచి ఒక బిట్ అయినా కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది కనుక. సో, తప్పనిసరిగా ప్లీజ్ డూ లైక్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో, థ్యాంక్ యూ. యూట్యూబ్ ఏపీపీఎస్సీ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్.